నెల్లూరు కోర్టు దొంగతనం వ్యవహారంలో కాకాని పాత్ర ఉన్నట్లు స్పష్టమైందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. కాకానిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాకాని బెయిల్ రద్దు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కాకాని కోసం పోలీసులు విచారణను తప్పుదారి పట్టించారన్నారు ఆయన. ఇక వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మంత్రులు ఎస్పీలుగా, ఎమ్మెల్యేలు డీఎస్పీ సిఐలుగా చలామణి అవుతున్నారని మండిపడ్డారు. ప్రిసైడింగ్ ప్రిన్సిపల్ జడ్జ్ ఆఫ్ నెల్లూరు హైకోర్టు డాక్టర్ సి యామిని గారు హైకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లో రాసింది. ఈరోజు నేను అడుగుతున్నా డిఐజీ గారిని, డిఐజీ గారు దీనికన్నా మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఇన్సల్ట్ ఉంటుందా అని అన్నా, దీనికన్నా మీకు అవమానం ఉంటుందా అని అడుగుతున్నా. ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారు మీ మీద నమ్మకం లేదు, మీరు చేసే ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం లేదు, మీరు మాకు వద్దు, బయట ఏజెన్సీ తీసుకొని వచ్చి జరిగిన వాస్తవాలు బయట పెట్టమని ఒక ప్రిసైడింగ్ జడ్జి గారు ఒక రిపోర్ట్లో అడిగితే, దీనికన్నా డిఐజీ గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పోలీస్కి అవమానం ఇంకా పెద్ద అవమానం ఉందా అని అడుగుతున్నా. నేను చెప్తే మీకు జోక్గా ఉంటుంది, కొంతమంది పోలీసు వాళ్ళు ఈ విధంగా తొత్తులుగా మారారని పదే పదే చెప్తే మీరు అందరు నవ్వుతారు, పొలిటికల్ అంటారు. ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ జడ్జి చెప్తుంది, చంద్రమోహన్ రెడ్డి గారి కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎల్ఐఎస్ గిరి కాపాడేదానికి, బయట వేసేదానికి, శిక్ష పడకుండా చూసేదానికి ఈరోజు నెల్లూరు పోలీస్ ఎస్పీ గారు ఆయన కింద ఉన్న మనుషులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం మీరు ఈ ఇన్వెస్టిగేషన్ని, ఈ దొంగతనాన్ని తప్పుదోవ పట్టించారా